ఆంధ్రప్రదేశ్లో ఇంకా జగన్ రాజారెడ్డి రాజ్యం నడుస్తోందని వైసీపీ నాయకులు భ్రమిస్తున్నారని పొదలకూరు టీడీపీ మండల అధ్యక్షుడు పీఎస్సీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు పేర్కొన్నారు. పొదలకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. కార్యకర్తలు నాయకులు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన పెద్ద మనిషి గ్యాంగ్ను వేసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు రాస్తారోకోలు చేయటం సమంజసం కాదన్నారు. నావూరుపల్లికి చెందిన ఇద్దరు వైసీపీ నాయకులు ఫూటుగా మద్యం సేవించి ట్రాన్స్కో ఏఈని గొడవకు దిగితే రక్షణ కల్పించాలని ఎస్ఐకు ఏఈ ఫోన్ చేశారే కానీ ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష లేదన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పొదలకూరులో పోలీస్ స్టేషన్ ముందు నిలబడి మీరందరూ గమనించే ఉంటారు. పొదలకూరు ఎస్ఐ గురించి వారి కుటుంబ సభ్యుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం గురించి మేమందరం ఖండిస్తున్నాం. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నీ అనుచరులు తాగి ప్రభుత్వ కార్యాలయాల మీదకి అధికారుల మీదకి దాడికి వెళ్తే వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి ప్రజాప్రతినిధిగా గతంలో మాజీ మంత్రిగా చేసిన మీరు, ఎమ్మెల్యేగా చేసిన మీరు, జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినటువంటి మీరు నేరుగా పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి మీ అనుచరుల ఆగడాలకి వంత పాడటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ పొడ్డ బెదిరింపులకి ఏడెవడు భయపడడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అధికారులని మీ ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తానంటే నువ్వెప్పుడు ప్రతిపక్షం చూడాల. నీ రాజకీయ ఆరంగేట్రం నుంచి మొన్న 2024 వరకు అధికారం చెలాయించిన, పెత్తనం చెలాయించిన నువ్వు ఒక్కసారిగా అధికారాన్ని కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంలో ఏ విధంగా ప్రజలకి సేవ చేయాలో తెలియక ఇంకా నువ్వు అధికారంలో ఉన్నట్టే భ్రమిస్తున్నట్టున్నావు. నువ్వు మాట్లాడిన తీరు, అధికారులను బెదిరిస్తున్నటువంటి తీరు దారుణం. నీ అనుచరులు విద్యుత్ కార్యాలయానికి, పొదలకూరు మండలంలోని విద్యుత్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి అతనే చెప్తున్నాడు, నేను 3 రోజులు వరుసగా వెళ్ళాను ఏఈ మీదకి, కానీ ఏఈ నాకు సరైన సమాధానం చెప్పలేదు అంటున్నాడు. నీకేం అవసరం అని అడుగుతుంది. నీ అనుచరుడికి ఏం అవసరం? నేను లంచం ఇచ్చాను అన్నాడు. నువ్వు లంచం ఇచ్చుంటే ఈటం తప్పు. ఒకవేళ నువ్వు ఇచ్చుంటే ఆ పై అధికారికి కంప్లైంట్ చేయి, ఏఈకి చేయి, ఎస్సీ గారికి చేయి, విద్యుత్ ఏడీకి చేయి. అంతేగాని నేరుగా ఆఫీస్ మీదకి వెళ్ళి ఏఈ మీద దాడి చేయాల్సినటువంటి పరిస్థితి, హక్కు నీ కార్యకర్తలకి మీకు ఎవరిచ్చారని నేను అడుగుతున్నా. నీ కార్యకర్తలు ఏఈ మీద దాడికి పోతే నువ్వు ఎస్ఐ మీదకి దాడికి వచ్చావు. ఇదేనా సంస్కారం అని అడుగుతుండా? ఇదే నీ కార్యకర్తలకు నేర్పిస్తున్న సంస్కారం అని అడుగుతుండా? ఇంకా మీ రఫా రఫా నినాదాలు పోలేదా అంటుండా? ఎక్కడికైనా సరే మీ జగన్ నినాదం, నీ నినాదం, మీ హయాంలో పనిచేసినటువంటి పొదలకూరు పోలీస్ స్టేషన్లో పనిచేసినటువంటి రహీం రెడ్డి, కరీముల్లా, అంతకుముందు పనిచేసినట్టు అంజిరెడ్డి ఒక్కడన్నా ఈరోజు ఉద్యోగాల్లో ఉన్నాడా అని అంటున్నాం. మొత్తం పోలీస్ వ్యవస్థని, పొదలకూరులో రెవెన్యూ వ్యవస్థని నీ సంఖలో పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఆడుకున్నావు. గుర్తు లేదా అని అడుగుతుండా? నువ్వు కాదా నీ అనుచరుల్ని, డావిపూడిలో శ్రీనివాసరెడ్డిని, ఇప్పటికీ నీ అనుచరుడిగా ఉన్నటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్లో వీడియోలో చూసి నువ్వే స్వయంగా చూసి కొట్టించింది. అది నీ సంస్కృతి, మీ పార్టీ సంస్కృతి. మాకు ఆ సంస్కృతి లేదు. నువ్వు కాదా మొగుళ్ళూరులో ఒక వ్యక్తి, ముస్లిం మైనారిటీ వ్యక్తి వర్షం గురించి మాట్లాడితే జగన్ తిట్టారని విపరీతంగా కొట్టించి ఆ ముస్లిం మైనారిటీ వ్యక్తిని ఆ వీడియోలో చూసి ఆనందించింది నువ్వు కాదా అన్నాడు అని అడుగుతుంటా. అదే సంస్కృతి, సంస్కారం మేము కూడా పాల్పడుతున్నాం. నీ అనుమానం గుమ్మడికాయ దొంగలంటే భుజాలు దోడుకున్నట్టు నిన్న జరిగిన సంఘటనలో నావూరుపల్లి గ్రామానికి చెందినటువంటి వైసీపీ కార్యకర్తలు
ఇద్దరు 2 సర్వీసులకి కరెంట్ సర్వీసులకి అప్లై చేశామని చెప్పారు. ఎక్కడ కూడా పొదలకూరు మండలంలో నాకు తెలిసి ఏ రైతుకైనా సీరియల్ ప్రకారం విద్యుత్ కనెక్షన్లు ఇవ్వమని చెప్పామే తప్పితే అందులో రాజకీయ జోక్యం లేదు. మీ ఇద్దరు కార్యకర్తలకు కూడా 2 సర్వీసులకి కరెంటు స్తంభాలు తోలారు, కండక్టర్ ఇచ్చారు. సర్వీస్ ఇచ్చే విధంలో ఎవరైతే ఆరోపణలు చేస్తున్నాడో హరికృష్ణ అనే వ్యక్తికి ఆల్రెడీ సర్వీస్ ఇచ్చారు. ఎందుకంటే అతను అప్లై చేసినటువంటి ట్రాన్స్ఫార్మర్లో ఖాళీ ఉండింది కాబట్టి అతనికి ఇచ్చారు. ఇంకో వ్యక్తికి సర్వీస్ ఇచ్చేదానికి అక్కడ 25 kV ట్రాన్స్ఫార్మర్ ఉండాల్సింది. గత వర్షాలప్పుడు అది మరమ్మతులకు గురై అందుబాటులో లేక అర్జెంట్ అంటే 25 తీసి 16, ఈరోజు ప్రజెంట్ అక్కడ 3 మోటార్లు ఆడే 16 ట్రాన్స్ఫార్మర్ మాత్రమే ఉంది. అధికారులు దాన్ని సరిచూసుకోకుండా నీ దగ్గర డీడీ గడుచుకున్నట్టున్నారు. తీరా సర్వీస్ ఇచ్చిపోయేటప్పటికి ఖాళీ లేదు కాబట్టి ఆ 16 తీసి 25 పెట్టి మీకు అక్కడ అకామిడేషన్ కల్పిస్తామని చెప్పారు. వాస్తవాలు ఎంక్వైరీ చేసుకోండి. మీ అనుచరులకి ఆ మార్పులు జరిగేటటువంటి ఆ సమయాన్ని కూడా ఓపిక పట్టలేక మీరు కార్యాలయం మీదకి దాడికి వెళ్ళి అది తప్పించుకునేదానికి మేము ఏఈకి 20,000 లంచం ఇచ్చామని ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఎస్, ఒకవేళ మీరు ఇచ్చుంటే ఇవ్వటం తప్పే, తీసుకొని ఉంటే తీసుకోవటం కూడా డిపార్ట్మెంట్ తప్పే. దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలి, లోతుగా జరగాలి. అయినంత మాత్రాన అధికారం మీ చేతుల్లో తీసుకొని అధికారుల మీద దాడి చేసే హక్కు మీకు ఎక్కడిదేని అడుగుతున్నా. ఆ విధంగా ప్రవర్తించినందుకు వీరి మీద కూడా సుమోటోగా కేసు పెట్టాల్సిందే, సమగ్రమైన విచారణ జరగాల్సిందే. అవినీతిని, అక్రమాలని మా నాయకుడు కానీ మా పార్టీ కానీ మేము కానీ ఎప్పుడు ప్రోత్సహించము. మీలాగా రైతుకి 10 యూరియా కట్టలు ఇస్తే ఏవోని అగ్రికల్చర్ అసిస్టెంట్ని సీతారాంపురంకి అల్లూరికి మార్చేటువంటి సంస్కృతి సంస్కారం ఉన్న నాయకుడు మా నాయకుడు కాదు. ధర్మబద్ధంగా ఉంటే, చట్టబద్ధంగా ఉంటే ఇచ్చేదానికి ఏ సర్వీస్ అయినా కానీ ఇంకే పనైనా కానీ సర్వీస్ దాకా మోటివేట్ అయ్యి మీ నాయకులు మీ కార్యకర్తలు వచ్చారంటే తహసీల్దార్ ఆఫీస్లో వాళ్ళ సర్టిఫికేట్లు అన్ని ఇచ్చి ఉండాలా. మేము అడ్డుకోవాలనుకుంటే విఆర్ఓ స్థాయిలోనే అడ్డుకోగలిగి ఉండేవాళ్ళం. ఏఈ దగ్గర ఆపల్లా. దానికి సంబంధించిన ఫైలంతా పుటప్ చేసుకుని వచ్చినప్పుడు మొదట్లో నాకు ఉండేవాళ్ళం. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం మీరు ఆలోచించుకోలేకపోవడం దారుణం. మీ నాయకులు తాగి గవర్నమెంట్ ఆఫీస్ మీదకి వెళ్ళి వాళ్ళు రక్షణ కోసం పొదలకూరు ఎస్ఐకి ఆ ఏఈ గారు నాకు ప్రొటెక్షన్ ఇవ్వమంటే ఫోన్లో మెసేజ్ పెడితేనే వీళ్ళకి ఫోన్ చేశాడు ఎస్ఐ గారు. స్వయంగా వీళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వీళ్ళే గోవర్ధన్ రెడ్డి కాడికి వెళ్ళి గోవర్ధన్ రెడ్డిని సంప్రదించి తిరిగి పోలీస్ స్టేషన్కి వాళ్ళే వచ్చారు. వచ్చినటువంటి వారిని 1 గంట సేపు కూర్చునబెట్టి పంపించాడు ఎస్ఐ గారు. మీరే ఒక ప్లాన్ ప్రకారం ఎస్ఐ మీద మరకేయాలని, ఎస్ఐ మీ అరాచకాలకి అడ్డు తగులుతున్నాడని, ధర్మబద్ధమైనటువంటి పరిపాలన పొదలకూరులో జరుపుతున్నారని, మీ అడుగులకు మొడుగులొత్తలేదనే కక్షతో ఎస్ఐ మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఈ పొదలకూరు మండలంలో శాంతి భద్రతలను కాపాడుతున్నటువంటి ఎస్ఐని ఏదో విధంగా ఇక్కడి నుంచి పంపించాలనే ఒక దురుద్దేశంతో ఇదంతా ఒక గేమ్ ప్లాన్ వెళ్ళి ఎస్ఐ మీద ఆరోపణలు చేస్తున్నారు మీరు. ఇది దారుణం. నీ కార్యకర్తల్ని నువ్వు సముదాయించుకోవాలి. తప్పు చేసిన వాడికి ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే మీరు పెద్ద మనిషి అయితే తప్పు చేసిన వ్యక్తి పూర్వాపరాలు విచారించి ఇది తప్పు, నువ్వు మిట్ట మధ్యాహ్నం మద్యం సేవించి ఒక ప్రభుత్వ అధికారి మీదకి ఎలా వెళ్తావని ప్రశ్నించాల్సిందని మీరు రెచ్చగొట్టి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి నేను రోడ్డు మీద కూర్చుంటానంటే ఇది ఎక్కడి పరిపాలన అంటున్నా? ఇది ఇంకా జగన్ రాజ్యం అనుకుంటున్నా? ఇది ఇంకా మీ రాజారెడ్డి రాజ్యాంగం అమలు జరుగుతుంది ఆంధ్రాలో ఇంకా కలగంటున్నావా నువ్వు అనుకుంటున్నా? లేదు, అంబేద్కర్ రాజ్యాంగం అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. కబద్దార్. మీరు అనుకుంటున్నారేమో ఇంకా మీ పోకడలు, మీ అధికార బలం ఇక్కడ ప్రదర్శిస్తే కుదరదు. 29లో నువ్వు వస్తే పొడిచి పైకెత్తావా? ఎత్తావా? నువ్వు ఎత్తావు. లింగంపల్లి అడిగిన వాళ్ళు ఎన్నికలకు ముందు నువ్వేం మాట్లాడావు? నేను వస్తే మిమ్మల్ని అందరినీ పార్సిల్ చేస్తానన్నావు. చేస్తావు. రేపు మన 24 వచ్చిన కొరవా 29లో వస్తావు.
మేమందరం నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే నీ రెవెన్యూ అక్రమాల మీద, నీ పోలీస్ అరాచకాల మీద పోరాడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం పొదలకూరులో ఉన్నాము. నీ ఆటలు సాగవో, నీ బెదిరింపులకి ఎవడు భయపడడు. నీకు ధైర్యం ఉంటే నిన్న ముత్తుకూరుకి వెళ్ళి ఏదో జగనన్న కాలనీ చూసావు. రా పొదలకూరుకి, రా నా ఊరుపల్లికి. ఏ ఊరికి వస్తావు రా, పొదలకూరులో నేను చూపిస్తా. నువ్వు ధైర్యం ఉంటే, నీ జగనన్న కాలనీలో అవినీతి జరగలేదంటే పొదలకూరుకి ఎప్పుడు వస్తావు రా. ఏ కాలనీయో సందర్శించి మీ జగనన్న కట్టిన కాలనీలు పేదలు సుఖంగా ఉంటే మాకు చూపించు, నేను ఆహ్వానిస్తా. నువ్వే కాలనీ ఎత్తుకో. పొదలకూరు మండలంలో జగనన్న కాలనీలో అవినీతి జరగకుండా, నీ నాయకులు దోచుకోకుండా ఉంటే అలాంటి కాలనీకి నువ్వు వస్తే నేనే స్వాగతం పలుకుతా. నాకు చూపించు, నీ గురించి నువ్వు మంచి చేస్తుంటే. గోవర్ధన్ రెడ్డి మహానుభావుడయా, ఈ పేదలకు ఎస్టీలకి బిల్లు కట్టినాడు. 2023లో నా ఊరుపల్లిలో నీ నాయకులు ఎస్టీ కాలనీలు డబ్బులు కట్టకుండా దోచుకుంటే బయట పెడితే మీడియా అంతా కథనాలుగా రాస్తే వాళ్ళకు పోతలు పూయించారా నీ నాయకులు. ఎస్టీలు సొమ్ము కూడా 23లో దోచుకొని 25లో మేము వచ్చిన తర్వాత ఆ ఇల్లు కంప్లీట్ చేసి ఇచ్చారా. పొదలకూరు ఎవరికి ఇల్లు ఇచ్చారో తెలియదు, ఎవరు డబ్బులు దోసుకుపోయాడో తెలియదు. అన్ని ఎంక్వైరీలు నడుస్తున్నాయి. అలాంటి దోపిడీ ప్రభుత్వం నీ జగన్ అన్నది. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే నీ బుట్ట బెదిరినప్పటికీ ఎవడు భయపడలా. ఇప్పుడు 29లో నువ్వు వస్తే మమ్మల్ని పీకేదని అడుగుతుండా. నీ ఇట్లాంటి బుట్ట బెదిరినప్పటికీ ఎవడు భయపడడో. ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయంగా మా నాయకుడు మేము ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇలాంటి బుట్ట బెదిరింపులకి తెలుగుదేశం కార్యకర్తలు భయపడి దర్చుకునేటువంటి రోజులు పోయాయనే విషయం గుర్తు చేసుకుంటూ, మరో 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రజా సేవ చేసేదానికి ప్రజలు మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తారు. నీ మాటలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారనే విషయాన్ని ఒకసారి గుర్తించుకోమని తెలియజేసుకుంటా ఉంటా. ధన్యవాదాలు. ఆ కోతల్లో ఒకటి నా భాగంగా బ్రాహ్మణపల్లిలో 25 సంవత్సరాల క్రితము రావుల అంకయ్యగౌడు బీఎస్ఎల్, ఆ రోజుల్లో బీఎస్ఎల్ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు రావుల అంకయ్యగౌడు దగ్గర 44 అంకణాలు ఒక ఫ్లాటు 8,000కి నేను కొన్నాను. ఆ ఫ్లాట్ని నేను ఇటీవల మా అన్న కొడుకు ఒకడు ఇల్లు కట్టుకోవాలంటే వాడికి ఆ ఫ్లాట్ ఇచ్చాను. వాడు క్లీన్ చేయించుకొని సర్వే చేయించుకుంటుంటే ఇందర్సేన్ అనే వ్యక్తి ఆ అబ్బాయికి ఫోన్ చేసి, ఫోన్లో బెదిరించి సర్వేకి ఫోన్ చేసి, నువ్వు ఎట్లా కొలుస్తావు ఫ్లాటు, నువ్వు ఏ ఉద్దేశంతో కొలుస్తావు అని చెప్పేసి ఆ అబ్బాయిని బెదిరించాడు. సరేనని చెప్పేసి నేను పోయి మిషన్ తీసుకొని పోయి ఫ్లాట్ క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత మస్తోజు సర్వేని చేసిపోయి కురిపిస్తుంటే ఇందర్సేన్ అనే వ్యక్తి ఒక 3 మనుషుల్ని, విజయభాస్కర్, కొట్టోడు, ఆనంద్, ముత్తేలయ్య, ఈ 3 గోండాలను పంపించి సర్వేని కొలవనీయకుండా అడ్డుపడి సర్వేని భయభ్రాంతులు చేసి సర్వేశారు. సరేనని చెప్పేసి నేను పొదలకూరుకు వచ్చి ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇచ్చాను. సార్, ఈ విధంగా నా ఫ్లాటు క్లీన్ చేయించుకొని కొలిపించుకుంటుంటే ఇందర్సేన ఆఫీసులో వచ్చి ఆ అబ్బాయిని బెదిరించి కొలవనీయకుండా సర్వేశారని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చాను. రిపోర్ట్ నిమిత్తం ఎస్ఐ గారు ఆ అబ్బాయికి ఫోన్ చేశారంట. ఫోన్ చేసి అడిగారు, ఏమయ్యా భాస్కర్ కొలిపించుకుంటుంటే మీరు ఎందుకు అడ్డుపోవాల్సి వచ్చింది, అదేదైనా సమస్య ఉంటే గ్రామ పెద్దలు మాట్లాడతారు కదా, మీ ముగ్గురే ఎందుకు పోవాల్సి వచ్చిందని ఒక మాట అడిగారు అంతే ఎస్ఐ గారు. అంతకుమించి ఇంకేందో మాట మాట్లాడారు. బిర్దోల్ పంచాయతీ గురించి గోవర్ధన్ రెడ్డి గారు చాలా అభివృద్ధి చెందాను అంటున్నాడు. 2014లో మేము చేసిన పనులు, మా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు తప్ప చెరువులు కావచ్చు, కాలనీలు కావచ్చు, ఏ వర్క్ అయినా సరే, ఏ రోజైనా సరే నువ్వు 2000 డబ్బులు ఇచ్చాడు మా పెద్ద ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. ఈరోజు వర్కలు జరుగుతున్నాయి. రాండి, ఫోటోలు పెట్టాము మన కూడా గ్రూప్లో. రా, నీ మనసును తీసుకోరా, ప్రతి చెరువు కట్ట చెక్ చేయి, చేసామో లేదో చూడు. అబద్ధాలు చెప్పుకొని ఎన్ని రోజులు బతుకుతావా గోవర్ధన్ రెడ్డి? ఎన్ని రోజులు బతుకుతావు అబద్ధాలు చెప్పుకొని? ఇట్లాంటి అనుసూలని దొంగలని నీ దగ్గర పెట్టుకొని మమ్మల్ని నువ్వు అనిపించేది. నువ్వు రా, వాడు ప్లాట్ కాదు మాది అన్నాడు కదా, నువ్వు ఊళ్ళోకి వచ్చి ఎంక్వైరీ చేయి, ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలువు, ఎంక్వైరీ చేయి, అప్పుడు రావయ్యా నువ్వు స్టేషన్కి వచ్చేది. అబద్ధాలు చెప్పేది నీ స్థాయికి